ఈ కీర్తన భక్తుడు వ్రాస్తున్నటువంటి తన కీర్తనలో దేవునిని వెతకండి అని చెప్తూ ఉన్నాడు. సాధారణంగా మనమైతే చాలా మంది దేవుడు ఎవరో తెలియనటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడండి అనేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి శాంతి లేక, మనిషికి సమాధానం లేక, మనిషికి నెమ్మది లేక వారి యొక్క జీవితాల్లో సతమతమైపోతా ఉన్నారు. అనేకమైనటువంటి సార్లు, చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఎలా ఉంటున్నామనంటే, ఉద్యోగాల కోసం వెతికేవారు కొంతమంది ఉన్నారు, వివాహాల కోసం, మంచి మంచి సంబంధాల కోసం వెతికేవారు కొంతమంది ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మా బిడ్డలు చాలా గొప్ప గొప్ప దేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆశలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు వీసాల కోసం ఎంతెంతో గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి పుట్టినటువంటి మానవుణ్ణి మొదలుకొని, అనగా గర్భాశయములో నుంచి ఆ బిడ్డ బయటకు వచ్చినటువంటి మొదలుకొని ఆ బిడ్డ అయితే పాలను వెతుకుతా ఉంటది. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించగలిగితే చనిపోయినటువంటి వానికి సహితం కూడా వారు కూడా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరిని వెతకాలి, నేను అసలు పరలోకం వెళ్తానా, లేకపోతే నా జీవితం ఇంత అలాగా నేను అనుభవించాను కదా, లేదా నేను నరకానికి వెళ్తానా అని పుట్టినటువంటి ప్రతి వారు నుంచి చనిపోయినటువంటి నేటి ఈ రోజున ఈ క్షణం వరకు ప్రపంచంలో ఎవరైతే చనిపోయారో ఈ రోజు వరకు వారి యొక్క ఆలోచనలు అలా ఉంటా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున ప్రభు వారు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటోనంటే, బాగా మీరు జ్ఞాపకం చేస్తుంటాను ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటనంటే, మొట్టమొదటిగా మనము ఎవరిని వెతుకుతున్నాం ఈ లోకంలో? ఈ లోకంలో చాలా మందిని వెతుకుతున్నావు, చాలా మంది దగ్గరికి వెళుతా ఉన్నావు, చాలా మంది ఏదైనా ఇస్తారు అని ఆశపడుతున్నావు, చాలా మంది నన్ను సంతోష పెడతారని, లేకపోతే నాకు ఏదైనా ఇచ్చి పంపిస్తారని, వారి దగ్గర అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి అనేటువంటి వారు కూడా చాలా మంది లేకపోలేదు ప్రియ దేవుని బిడ్డలారా. యజమానుడు తన దాసుడి వైపు తిరిగినట్లు చాలా మంది వారి జీవితాల్లో ఈ లోకాన్ని వెతుకుతా ఉన్నారు, లోక ఆశలను వెతుకుతా ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను వెతుకుతా ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నాడు ఈ మానవుడు, ఏం చేస్తున్నాడు ఈ మానవుడు ప్రియ దేవుని బిడ్డలారా? ఒక నిమిషము గమనించి మనం చూడగలిగితే అన్ని చోట్లకు వెళుతున్నాడు, వెళ్ళరాని చోట్లకు కూడా వెళుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వెతకవలసినటువంటి దేవుని దగ్గరికి మాత్రం రావడం లే. ఈ రోజున ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? కీర్తన భక్తుడు మనకు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదటిగా మీరు యెహోవాను వెతకండి అని చెప్తున్నాడు. అంటే సృష్టికర్తను మనం వెతకాలి. ఈ లోకంలో చాలా మంది సృష్టి కర్తను మర్చిపోయి సృష్టిని వెతుకుతా ఉన్నారు. అయితే నేను అడుగుతున్నాను, ఈ రోజున సృష్టిలో నిన్ను కూడా ఆయన ప్రియ దేవుని బిడ్డలారా ఒక భాగంగా చేశాడు. నిన్ను కూడా ఆయన యాజక సమూహాలుగాను ఆయన కూడా నిన్ను ప్రియ దేవుని బిడ్డలారా కుమారుడుగా, కుమార్తెగా చేసినప్పుడు నీ జీవితంలో ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా, లేకపోతే ఎవరిని వెతుకుతున్నావు అనేటువంటి ఆలోచన కూడా మనం ఆలోచించవలసినటువంటి ఒక ప్రశ్న మన ముందు ఉంది. మొట్టమొదటిగా మనం ఎవరిని వెతకాలంటే దేవునిని వెతకాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన వెతుకు వారికి ఫలము దయచేవాడు అనేటువంటి విధంగా మనము ఆయన వెతకవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకంలో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా వెతుకుతూ ఉన్నారు, కానీ అసలైనటువంటి దేవదేవుని మాత్రం వెతకడంలే. ఎప్పుడు వెతుకుతున్నామో తెలుసా? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి కన్నీరు వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు, మనకు దుఃఖం వచ్చినప్పుడు, ఇక మరణమే శరణము అనేటువంటి ఆలోచన చేత వచ్చినప్పుడు అప్పుడు వెతుకుతున్నారు దేవుణ్ణి. ఈరోజు అంచె దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ప్రస్తుత ప్రపంచం అంతా కూడా అంధకారంతో నిండిపోయింది. అనేకమైనటువంటి వారు చలించిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ప్రభు మరొకసారి తన వాక్కునిచ్చి మనతో ముందుకు నడిపిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి? యెహోవాను వెతకాలి, శాంత పరుడైనటువంటి ఆయన దగ్గరకు వెళ్ళాలి, ప్రేమను పంచేటువంటి ఆయన దగ్గరకు వెళ్ళాలి, కరుణామూర్తి వాత్సల్య స్వరూపుడైనటువంటి దేవుని యొక్క పాదాల దగ్గరికి మనం వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. వెళ్ళినటువంటి వారందరికీ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఏ విధంగా ఏమిస్తాడండి అంటే ఆలోచన కలగచేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనందరూ వెతికినప్పుడు ఆయన నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నారని ప్రభు పేరిట మరొకసారి మీకు నేను మనవి చేస్తున్నానండి.